ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అనే దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన అయ్యగారికి, స్థానిక సంఘ కాపరైన ఎలియా అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ పెద్దలకు, చేరి వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ప్రభు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మంచిది. అందరు కొంచెం నిశ్శబ్దంగా ఉన్నట్లయితే వాక్య భాగంలోకి వెళ్దాం. నేను ఎన్నుకున్న అంశం ఏంటో చాలా పెద్దది. అయ్యగారు సమయం చాలా తక్కువ ఇచ్చారు. నిజం చెప్పాలంటే నేను ఎన్నుకున్న సబ్జెక్ట్కి న్యాయం చేయాలంటే సుమారుగా 3 గంటల సేపు పడుతుంది. అంతసేపు వినరని దాన్ని కుదిరించి అర్ధగంటలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైటా? అర్ధగంట సరిపోతుంది కదా. అయ్యగారు ఏమో 15 నిమిషాలు అని దేని చిత్తం ఎంతవరకు నడిపించగలిగితే అంతవరకు చేద్దాం. ఓకే అయ్యగారు, రైట్ మంచిది, మంచిది. ఒక అంశాన్ని గుర్తుండడానికి అంశానికి ఒక చిన్న పేరు పెడుతున్నాను. నువ్వు మందిరంలో ఉన్నావా లేక మందిరంగా ఉన్నావా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా ప్రియులారా, అంశము నువ్వు మందిరంలో ఉన్నావా మందిరంగా ఉన్నావా అనే అంశంపై మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఒక రెఫరెన్స్ చూసుకుందాం. బైబిల్లో ఉన్న ఒక లేఖన భాగాన్ని చదువుకుని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. దయచేసి ఎవరైనా చదవగలరా? సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదవండి. నేను దేవద్రాను మానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాల్లోనూ నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడున్నాడని నీకు తోచినదంతయు నెరవేర్చమని చెప్పాను. అయితే రాత్రి యెహోవా చాలేమా ఇక్కడ సందర్భాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం. దావీదు గారికి ఒక ఆశ పుట్టింది. ఏమని ఆ ఆశ పుట్టింది అంటే, నేనేమో అంతఃపురములో నివసిస్తున్నాను, దేవుని మందసమేమో డేరాల్లో, మన భాషలో అర్థం కాదంటే డేరాలు అంటే మనకు పెద్దగా అర్థం కాదేమో, టెంట్, పెళ్ళికి వేస్తుంటారు కదా టెంట్, అలాంటి టెంటులో దేవుని మందసం ఉంది. నేనేమో అంతఃపురములో రాజనగర్లో ఉన్నతంగా బ్రతుకుతున్నాను, దేవుని మందసం మాత్రము ఒక టెంటులో గుడారంలో నివసిస్తుంది. నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలని దావీదు గారు ఆశపడ్డాడు. మంచిదే చెడ్డదండి? ఆశపడ్డాడు మంచిదే చెడ్డదే? మంచిదేనా? కానీ దేవునికి అది ఇష్టం కావట్లేదు ఎందుకేమో. చూద్దాం. కిందికి చదువుదాం అన్న, కిందికి చదువుదాం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమే సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించింది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరం కట్టింతువా? ఐగుప్తులోని నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాల్లోను గుడారంలో నివసించి సంచరించి తిని, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతు ఈ జనులు పోషించుటని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములు ఎవరితోనైనాను దేవదారుమానమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింకపోతురని నేను ఎన్నడైనా అంటినా అని అంటాడు. ఏమని అంటున్నాడు అంటే, దేవుడు దావీదు గారికి మందిరం కట్టించాలని ఆశపడితే నాతాను గారు, ప్రవక్త అయిన నాతాను గారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు కట్టించు, నీకు తోచిందంత చేయమని నాతాను గారు దావీదు గారికి సలహా ఇస్తాడు. అయితే ఆ రాత్రి వేళ నాతాను గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమై, దావీదుతో ఇట్లా చెప్పు, నేను మందిరం కట్టించమని ఏమైనా అడిగానా? దావీదు ఎందుకు అలా అడుగుతున్నాడు? ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశంలో నేను తోడుకుని వచ్చాను కదా, ఇశ్రాయేల్తో ఏనాడైనా నేను మందిరం కట్టించమని నేను అడిగానా? దావీదు ఎందుకు అడుగుతున్నాడు? నేను సంచరించేవాడను, నేను ఒక చోటున కూర్చున్న వాడను కాదు, నేను ఇశ్రాయేల్ను ఐగుప్తు దేశం నుండి ప్రయాణం వస్తున్నప్పుడు వారి మధ్యలో నేను సంచరించిన వాడును. దావీదు ఏంటి, నాకు ఒక మందిరం కట్టించి నన్ను ఒక మందిరంలో బంధించాలనుకుంటున్నాడా, లేక ఒక మందిరంలో నన్ను స్థీమితం చేయాలా, ఒక మందిరానికి నన్ను పరిమితం చేయాలనుకుంటాడా? నీవు చెప్పు నాతాను, నాకు మందిరం కట్టడానికి ఇష్టం లేదు అని చెప్పమంటాడు. అయితే కొంచెం హిస్టరీ, కొంచెం చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మందిరం కట్టించాలన్న ఆశ దావీదు గారికి ఎందుకు పుట్టిందంటే, మనందరికీ విశ్వాసులకు మూల పితరుడు లేక విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం గారి గురించి మనకు తెలుసు. అబ్రహాం గారు దేవునికి, యెహోవా దేవుని పేరట ఒక గూడారం వేసి మమ్రే సింధూరు వనములో ఆయనకి ఒక బలిపీఠం కట్టించి ఆయన ఆరాధించినట్టు మనకు కనపడుతుంది చరిత్రలో. అదే విధానంగా ఇస్సాకు, ఆయన కుమారుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారు కూడా అదే రీతిగా ఒక గుడారములోన దేవుని ఆరాధించినట్టు మనకు కనపడుతుంది. ఆ తరువాత ఈ ఇస్సాకు కుమారుడైన యాకోబు గారు కూడా దేవునికి గుడారములో ఒక గుడారం వేసి దేవుని ఆరాధించినట్టు కనపడుతుంది. యాకోబు గారి తరువాత ఇశ్రాయేలు ఏం చేయాలి? అదే గుడారంలో ఆరాధించాలి. అయితే ఇక్కడ జరిగిన ఒక విచిత్రమైన ఒక సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలకి ఆ కాలము ఒక కరువు కాలం వస్తుంటే, ఈ కరువు కాల సందర్భంలో ఇశ్రాయేలు అందరూ ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. ఐగుప్తు దేశానికి దేనికి వెళ్తాడంటే బ్రతకడానికి వెళ్తారు, తిండి కొరకు వెళ్తారు. అక్కడ యోసేపు గారు ఒక ఉన్నత అధికారిగా ప్రధానమంత్రిగా ఉన్న ఆ సందర్భంలో ఇశ్రాయేల్ అందరూ తినడానికి లేక ఇశ్రాయేల్ అందరూ బతుకడానికి ఎక్కడికి వెళ్ళారంటే అంత సర్దుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్లో కొంతవరకు యోసేపు గారు బ్రతికిన దినాల వరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీల నాయకుడైన యోసేపు గారు లేక ఐగుప్తు దేశపు ప్రధాని అయిన యోసేపు గారు మరణించారు, యోసేపుని ఎరగని ఒక ఫరో, ఒక చక్రవర్తి లేక ఒక రాజు పరిపాలించిన మొదలుపెడతాడు. ఇశ్రాయేల్ అందరిని ఏం చేశాడంటే బానిసలుగా చేసుకుంటాడు. బానిసలకి స్వేచ్ఛ ఉంటుందా? బానిసలకి స్వేచ్ఛ ఉండి తమ దేవుని ఆరాధించడానికి స్వేచ్ఛ ఉంటుందా? అలాంటప్పుడు బానిసలుగా ఉన్న ఈ ఇశ్రాయేల్ జనాంగం ఏం చేస్తారంటే కంప్లీట్గా దేవుని మర్చిపోయారు. ఎన్ని సంవత్సరాలు దేవుని మర్చిపోయారంటే సుమారుగా 400 సంవత్సరాలు దేవుని మర్చిపోయారు. రైటా? 400 సంవత్సరాలు దేవుని మర్చిపోతే దేవుని ఆరాధించాలని ఎవరికైనా కలబడుతుంది? 400 సంవత్సరాల్లో దేవుణ్ణి తెలియకుండా బ్రతుకుతున్న ఆ జనాంగం అంతెందుకండి, ఒక్క సంవత్సరం పాటు మీరే చర్చకు రాకుండా ఉండండి. ఒక సంవత్సరం పాటే, 400 సంవత్సరాలు వద్దులే, ఒక్క సంవత్సరం పాటు మీకు చర్చకు రాకుండా వెళ్ళకుండా ఉంటే నెక్స్ట్ సంవత్సరం ఏమైనా చర్చకు రావాలన్న ఆశనే మర్చిపోతాం, లోకాలు కలిసిపోతాం. 400 సంవత్సరాలు కంప్లీట్గా ఐగుప్తు దేశంలో చెరలో ఉన్న ఇశ్రాయేల్ జనాంగము దేవుణ్ణి ఆరాధించాలన్న ఆ యెహోవా దేవుడు ఎలా ఉంటాడో, ఆయన ఆరాధన క్రమం ఏంటో, ఆయన స్థితి ఏంటో, ఆయన ఎలా విశ్వసించాలో, ఆయన ఎలా నమ్మికించాలో, ఆయన ఇది ఎలా భయభక్తులు కలిగేలో అస్సలు ఇశ్రాయేల్ జనాంగానికి 400 సంవత్సరాలుగా ఉంటున్న ఆ ప్రజలకు తెలియదు. అలాంటి ఒక సందర్భంలో మోషే అనే ఒక నాయకుని దేవుడు ఎన్నుకుని ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశము బానిస బతుకు నుంచి ఐగుప్తు దేశం నుండి కనాను ప్రదేశమైన వాగ్దాన భూదేశానికి నడిపిస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేల్ జనాంగానికి సుమారుగా 20 లక్షల జనాభా ఉంటే ఆ 20 లక్షల జనాభానికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ఎలా ఆరాధించాలో తెలియదు, ఆయనకు నమ్మకంగా ఉంచాలో తెలియదు, ఆయన ఎలా విశ్వసించాలో తెలియదు. అలాంటప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు ఇశ్రాయేల్కి మొట్టమొదటిగా ఒక పెద్ద ప్రశ్నగా మారింది, అసలు దేవుడు అంటే ఏంటి, ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఉనికి ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటో అస్సలు తెలియదు. ఎందుకు తెలియదంటే వారి చుట్టుముట్టున్న వాతావరణం ఎలాంటిదంటే ఐగుప్తు దేశంలో 10 దేవతలుగా పిలువబడుతున్న దేవారాధన జరిగేది. ఐగుప్తు దేశంలో 10 దేవతలు లేక 10 దేవుళ్ళగా కొలువబడుతున్న ఆ దేవుళ్ళ మధ్యగా వాళ్ళకి ఆరాధించినట్టు మేము కూడా యెహోవాను ఆరాధించాలా? ఈ ఐగుప్తు దేశంలో విగ్రహారాధన ఎలాగైతే చేస్తున్నాడో మేము కూడా ఈ జీవం కలిగిన దేవుడు లేక ఇశ్రాయేల్ అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన ఈ దేవుని కూడా మేము అలాంటి ఆరాధన జరిగించాలన్న తపన పడుతున్నారు. అలాంటప్పుడు తెలియకుండా ఏం చేశారంటే ఏం చేశారు ఆ ఇశ్రాయేల్ అందరూ, మేము ఎలా ఆరాధించాలి, ఆయన దేవుని తెలియదు, ఆయన స్థితి ఏంటో తెలియదు, ఆయన ఉనికి ఏంటో తెలియదు, మేము ఎలా ఆరాధించాలని చేస్తే వారందరూ ఏకంగా కూడి ఈ మోషే నాయకుడు ఏం చేశారంటే తోలుకుని వచ్చి వీళ్ళ మధ్యలో వదిలేసి అరణ్య ప్రయాణంలో ఒక సీనాయి కొండపైన లేక ఒక కొండపైన దేవునితో మాట్లాడడానికి వెళ్తే 40 రోజులు ఈ నాయకుడు కనపరేసరికి వీళ్ళు ఏం చేశారంటే
మేము దేవుని ఆరాధించాలంటే ఈయనేమో తొలకొచ్చిన ఆయన ఎక్కడో వెళ్ళిపోయాడు, మేము ఎలా చేయాలని చెప్పి వారందరూ ఏకంగా కూడుకుని ఏం చేశారట, ఒక బొమ్మ తయారు చేసుకున్నారు. ఎందుకు బొమ్మను తయారు చేసుకున్నారంటే వాళ్ళు అదివరకే బొమ్మలను పూజిస్తున్న వాతావరణం నుంచి బయటకు వచ్చారు. అర్థమవుతుంది ప్రియులరా? అదివరకు వారు బొమ్మలుగా పూజిస్తున్న లేక ఐగుప్తు దేశంలో దేవుళ్ళకు కొలియబడుతున్న వారిని పూజించి ఆ వ్యవహారంలోంచి లేక ఆ స్థితిలోంచి వీళ్ళు వచ్చారు కనుక వీళ్ళందరూ ఏం చేశారంటే కలిసి ఒక బొమ్మను నిర్ణయించుకొని ఈయనే మన యెహోవా దేవుడు, ఈయన యందే మనం నమ్మిక ఉంచుదాం, ఈయనే మనం ఆరాధిద్దామని చెప్తాడు. అప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమైనా ఆజ్ఞ ఇస్తాడండి? నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఉందో నీళ్ళ అందే కానీ దేని రూపమైన కూడా మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఎందుకనంటే నేను ఆకాశ మహాకాశాలు పట్టజాలని స్వభావం కలిగిన వాడను, ఆకాశ మహాకాశాల పట్టజాలని స్వరూపం కలిగిన వాడను, ఆకాశ మహాకాశాల పట్టజాలని సొగసు కలిగిన వాడను నేను. మీరు ఒక విగ్రహానికి ఒక చిన్న గుడిసెకో లేక చిన్న బొమ్మకు నన్ను ఆపాదించి దానిలో నా మహిమను వెతకాలనుకుంటే అది సాధ్యం కాదు. కనుక ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే కానీ దేని రూపం కూడా మీరు చేసుకోకూడదు, వాటిలో నేను ఉండానని భావన కూడా మీరు చేసుకోకూడదు అని చేస్తూ వాళ్ళు ఇశ్రాయేళ్ల ఆరాధన క్రమం ఎలా చేయాలనడానికి ఇశ్రాయేళ్ల మధ్య నేను ఉన్నా అనడానికి మోషే గారు ద్వారా దేవుడు ఒక సూచనగా ఒక మందసాన్ని ఏర్పరిచాడు ప్రియులారా. ఈ మందసం ఎలా ఉంటుంది, మందసం ఎలా సిద్ధపరచాలనేది నిర్గమకాండం 25వ అధ్యాయం 26వ అధ్యాయం 27వ అధ్యాయం 3 అధ్యాయాలు చదివితే మనకు కనపడుతుంది. ముఖ్యంగా 26వ అధ్యాయం చదివితే ఆ దేవుని మందసం ఎలా ఉండాలి, ఎలా నిర్మించాలి, ఎలా తయారు చేయాలి, దాన్ని ఎవరు నడిపించాలి, ఎవరు మోసుకెళ్ళాలి అనేది చేస్తున్నారు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకే స్థలంలో ఉన్నారా? ఎక్కడో సంచరిస్తున్నారు, ఎక్కడో తిరుగుతున్నారు, ఎక్కడో ప్రయాణం వెళ్తున్నారు. ఆ ప్రయాణం అంతా ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి ఆ గుడారాల టెంటులు కిత్తుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడైతే దేవుడు ఆగమని చెప్తాడో అక్కడ ఆగి మళ్ళీ ఆ టెంట్ని వేసుకొని మళ్ళీ దేవుని ఆరాధన జరగాలి. ఇలా సుమారుగా 40 సంవత్సరాల ఆరాధన క్రమం జరిగింది. రైటా? ఈ ఆరాధన క్రమం జరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ మందసంలో దేవుని యొక్క మహిమను లేక దేవుని యొక్క ప్రభావము ఇశ్రాయేళ్ల మధ్య మందసం ద్వారా దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది ప్రియులారా? దేవుడు ఏర్పరిచిన మందసం ద్వారా దేవుని యొక్క మహిమను లేక దేవుని యొక్క ప్రభావం దానిలో పెట్టి నేను మీ మధ్యలో ఉన్నాను, సంచరించుచున్నానన్న గుర్తుగా మందసాన్ని పెడితే ఈ మందసము ఇశ్రాయేళ్ల మధ్య ఎంతకాలం ఉన్నది అని అంటే దాదాపుగా ఇశ్రాయేల్లో చెర నుంచి బయటకు వచ్చి యెహోషువ కాలం వరకు నుంచి యెహోషువ కాలం నుంచి కాలేబు కాలం వరకు, కాలేబు కాలం నుంచి న్యాయాధిపతుల కాలం వరకు ఇశ్రాయేళ్ల మధ్య మమ్రే అనే లేక ఇశ్రాయేళ్ల మధ్యలో ఆ దేవుని మందస్సు ఉండేది పిల్లలు. ఈ దేవుని మందస్సు ఎప్పుడు వరకు ఉండేది అని అంటే చివరిగా న్యాయాధిపతి అయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏమంటే తెలుసా ప్రియులరా? ఏం పేరంటే తెలుసా? చివరి న్యాయాధిపతి ఎలియా గారు కాదు, ఏలి అనే ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఆయనకు 2 కుమారులు ఉంటారు. ఈ 2 కుమారులు ఏం చేశారంటే అక్రమంగా దేవుని మందసంలోనే లేక దేవుని మందసం ఎదుటనే వ్యభిచార సంబంధమైన క్రియలకు పాల్పడతారు. ఈ వ్యభిచార సంబంధమైన క్రియలు పాల్పడుతున్నప్పుడు దేవుడు దాన్ని చూసి ఉగ్రుడై వారి మీదకి ఎవరిని లేపుతాడంటే ఫిలిస్తీన్లను లేపుతాడు. ఇశ్రాయేల్ని హింసించడానికి, ఇశ్రాయేల్ని శ్రమ పెట్టడానికి దేవుడు ఉగ్రుడై ఇశ్రాయేల్ని నాశనం చేయడానికి లేక ఇశ్రాయేల్ని శిక్షించడానికి ఎవరిని లేపుతాడంటే ఫిలిస్తీన్లు లేపుతారు. ఈ ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళడానికి ఇశ్రాయేల్ అందరూ సమకూర్చబడతారు. ఇశ్రాయేల్ అందరూ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా ఇశ్రాయేల్కి అపజయం పడుతుంది. అంతవరకు న్యాయాధిపతులుగా ఉన్న వాళ్ళ కాలంలో ఎంతోమంది న్యాయాధిపతులు 12 మంది 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు కదా, వారందరికి తోడుగా ఉన్న ఈ దేవుడు ఏలీ గారి కాలానికి వచ్చేసరికి కంప్లీట్గా ఇశ్రాయేల్కి తోడుగా లేకుండా అయిపోయాడు. దేవుని మందసం ముట్టాలంటే అన్య జనాంగానికి గజగజ వణికేది. ఇశ్రాయేల్కి ఏం చేశారంటే మనము ఓడిపోతున్నాము, మనకు అపజయం వస్తుంది కనుక మనల్ని దేవుడు విడిచిపెట్టాడేమో, మనము యుద్ధం చేసే ఆ స్థలంలోనికి దేవుని మందసాన్ని తీసుకురండి అని అక్కడ ఉన్న సైనికులు లేక అక్కడ ఉన్న పెద్దలు చెప్తారు.
దేవుని మందసమేమో ఒక చోట ఆరాధించడానికి ఉన్న ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు వీళ్ళు? యుద్ధములు పెట్టారు. ఎవరి మధ్య యుద్ధం? ఫిలిస్తీన్లతో యుద్ధం. అర్థమవుతుందా లేదా చెప్పదండి? అర్థమవుతుందిగా? ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంటే ఈ యుద్ధంలోనే మాకు అపజయం జరుగుతుంది, లేక యుద్ధంలో మేము ఓడిపోతామనే భయము. దేవుడు మాకు తోడుగా ఉండాలంటే దేవుని మందసం మా మధ్యలోనికి వస్తే దేవుని ప్రభావం మాకు వస్తుంది. ఆ శక్తి వలన మేము ఫిలిస్తీన్లు ఓడించగలమని ఏం చేశారంటే ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఎక్కడ తీసుకొచ్చుకున్నారు? యుద్ధంలో తీసుకొచ్చారు. యుద్ధంలో తీసుకొచ్చేసరికి వారు ఆ యుద్ధంలో దేవుని మందసం వచ్చేసరికి ఇశ్రాయేలు అందరూ కేకలు వేస్తూ గంతులు వేస్తూ ఆనంద భరితులై చాలా శబ్దం చేస్తారు. ఈ శబ్దం విన్న వెంటనే ఫిలిస్తీన్లకి అలజడి జరిగింది, ఫిలిస్తీన్లకి గందరగోళం జరిగింది, ఫిలిస్తీన్లకి భయం పుట్టింది. ఇశ్రాయేలు ఇంత శబ్దం ఎప్పుడు చూడలేదు, ఇంత ఆనంద భరితులు అవుతున్నారు, మనకు ఖచ్చితంగా మనకు ఓటం జరుగుతుందేమో, అందుకు ఫిలిస్తీన్లారా మీరు ధైర్యం తెచ్చుకోండి, మన ఇశ్రాయేల్ దేవుడని యెహోవా దేవుడు వారి మధ్యన వచ్చాడు, వారి పట్ల మనం విజయం జరిగించాలంటే మనం అధైర్యపడకూడదు, మనం ఇంకా గట్టిగా పోరాటం చేయాలి, ఇంకా గట్టిగా పోరాటం చేస్తే ఇశ్రాయేల్ మీద మన విజయం జరుగుతుంది కనుక మనము భయపడకూడదని వాళ్ళే పురికొల్పుకొని ఇశ్రాయేల్ మీద ఎగబడ్డారు. ఎగబడితే అంతవరకే దేవుడు ఇశ్రాయేల్ని విడిచిపెడితే ఈ ఫిలిస్తీన్ల చేతులు చాలా ఘోరంగా చచ్చిపోయారు. ఇశ్రాయేల్ సుమారుగా 20,000 మందికి 40,000 మందికి పైగానే చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన క్రమంలోనే ఇశ్రాయేలీల యుద్ధంలోనే ఏలీ కుమారులైన 2 వెళ్ళిపోయి ఉంటారు. ఆ 2 కుమారులు కూడా ఆ యుద్ధంలోనే చచ్చిపోతారు. ఆ చచ్చిపోయినప్పుడు ఆ ఏలీ కుమారులు చచ్చిపోయారన్న వార్త ఆయన మోసుకొని వచ్చి ఆ ఏలీ గారికి చెప్తున్నాడు, ఇలాంటి యుద్ధంలో మనం అపజయమైన నీ కుమారులు కూడా చచ్చిపోయారు అని చెప్పేసరికి ఆ చచ్చిపోయి ఆ మందసాన్ని, దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకొని పోయారు అనే మాట విని వెంటనే ఏలీ గారు ఏం చేశారంటే అక్కడ నేలను వరిగి మనకేమంటారు, కడప ముద్ద ఏమంటారు, వాకిటి పైన ఆ వాకిటి మీద పడితే ఈ మెడ విరిగి చచ్చిపోతాడు ఏలీ గారు. చచ్చిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే దేవుని మందసాన్ని తమ దేశానికి తీసుకెళ్తారు. రైటా? అప్పుడు సుమారుగా 40 సంవత్సరాలు యథావిధిగా వాళ్ళకి యుద్ధం జరుగుతుంటారు. శత్రువులు అంటే ఇంకా ఈ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి అస్సలు పడిదాదు. ఎందుకంటే ఇశ్రాయేలీల మందసం, దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళారు. అలాంటి సందర్భంలో ఒక యుద్ధం జరుగుతుంది ప్రియులారా. అలాంటి సందర్భంలో గొలియాత్ అనే ఫిలిస్తీయుడు వచ్చి సౌలు మహారాజుతో యుద్ధం తలపడుతున్నప్పుడు దావీదుగా మహారాజు గారు యుద్ధం గెలిచినట్టు మనకు తెలుసు. అయినప్పటికీ ఆ దేవుని మందసాన్ని దక్కించుకోవడం ఇశ్రాయేల్ తరం కాలే, ఇశ్రాయేల్ వల్ల కాలే. అయితే ఎప్పుడు వచ్చింది అని అంటే మొదటి సామువేలు గ్రంథము 4వ అధ్యాయంలో, మొదటి సామువేలు గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని మందసము ఫిలిస్తీన్ల చేతికి అప్పగింపబడితే ఫిలిస్తీన్లు దాన్ని తీసుకెళ్తే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం వరకు సుమారుగా 40 సంవత్సరాల పాటు దేవుని మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఉంది. అప్పుడు ఆ మందసము తీసుకోవడానికి ఫిలిస్తీన్ల పైన యుద్ధం చేయడానికి ఒక బలాఢ్యుడు వెళ్తాడు. ఆయన పేరే దావీదు గారు, మహారాజు. ఆ మహారాజు గారు ఫిలిస్తీన్ల పైన యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత ఆ మందసం, ఆ పూర్వ వైభవం, దేవుని ప్రభావం మా మధ్యకు వస్తున్నాడని ఆనందభరితుడై తన మై మీద, తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదంటూ కూడా ఆనందభరితుడై నాట్యం ఆడుతూ ఆనందంతో ఆయన ఆరాధిస్తున్నాడు. అర్థమవుతుంది ప్రియులారా? ఇది చరిత్ర. ఇంతవరకు ఆ ఫిలిస్తీన్ల మధ్య నుండి దేవుని ప్రభావం లేక ఆ ఫిలిస్తీన్ల మధ్య నుండి దేవుని మందసం తీసుకొని రావడానికి ఇంత చరిత్ర జరిగినప్పుడు, ఇంత చరిత్ర తీసుకుని వచ్చి ఒక ఇంట్లో పెడితే ఆ ఇంటి నుంచి తీసుకుని వచ్చి ఒక టెంట్లోకి షిఫ్ట్ చేస్తే అప్పుడు దావీదు గారు ఆలోచన చేస్తున్నాడు, నాకు ఒక మందిరం, దేవుని కొరకు నేను ఒక మందిరం కట్టించాలి. ఇప్పుడు కట్టించాలి వద్దా ప్రియుల? ఈ కట్టించాలా వద్దా అనే కట్టించాలనే ఆలోచన దావీదు గారికి వస్తే దేవుడేమో వద్దంటున్నాడు. నేను అడిగాను నిన్ను కట్టించమని, నీవెందుకు కడుతున్నావు అని దేవుడు మళ్ళీ రివర్స్గా దేవుడు దావీదు గారిని అడుగుతున్నాడు. అయినప్పటికీ దావీదు గారు బ్రతిమలాడతాడు, లేదు దేవా నేను కడతాను, నేను ఆశపడ్డానంటే సరే నీ కోరుకున్నావు కనుక అది కట్టడం నీ వల్ల కాదు, కట్టడం నీవు కట్టకూడదు, ఎందుకంటే నీ చేతులు రక్తంతో తడిచిపోయి కనుక ఎవరు కట్టాలి అని చెప్తూ ఏం చెప్తున్నారు? 2వ సమూయేలు గ్రంథము
రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. నీవు మందిరం కట్టించాలని ఆశపడ్డావు కదా, ఆ మందిరం కట్టడానికి ఎవరు వస్తారో అని చెబుతూ ఆయన ఒక సూచన లేక ఆయన ఒక ఆజ్ఞగా లేక ఆయన ఒక మాట చెబుతూ రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి ఇలా ఉంది. ప్రియులారా చదువుదాం. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని ఎంచిచ్చి రాజ్యము అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించును. అతని రాజ సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచదును. నేను అతనికి తండ్రిని అయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును అని చెప్తున్నాడు. నువ్వు ఆశపడ్డావు కదా, నువ్వు మందిరం కట్టించాలని అనుకుని ఆశపడ్డావు కదా, అయితే ఈ మందిరం కట్టించడానికి నీ వల్ల కాదు, నీ సంతాతంలో నీ కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు వచ్చి ఏం చేస్తాడంటే ఒక మందిరం కట్టిస్తాడు. ఆ మందిరం ఎప్పటి వరకు ఉంటుంది? శాశ్వతంగా ఉంటుంది. ఆ మందిరంలో ఉన్న ఆ రాజ్య వైభవం, దేవుని ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందంటే నిత్యముగా ఉంటుంది అని చెప్పాడు. ప్రియులారా, సల్మాన్ గారు వచ్చారు, మందిరం కట్టారు, బంగారు దేవాలయాన్ని కట్టాడు. అది 40 సంవత్సరాలు సుమారుగా కట్టడానికి సమయం పట్టింది. 40 సంవత్సరాలు. అర్థమైంది ప్రియులారా? కట్టడానికేమో సుమారు 40 సంవత్సరాలు పడితే ఆ కట్టిన తర్వాత ఆ వైభవం ఆ బంగారు దేవాలయం ఇశ్రాయేల్ మధ్య 5 సంవత్సరాలు లేదు. వచ్చి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? నెబుకద్నెజర్ గారు. కొంతకాలం అనుకోండి, 5 సంవత్సరాలు కాకుండా కొంతకాలం అనుకోండి. కొంతకాలానికి వచ్చేసరికి ఆ మందిరాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. దేవుడు ఏమంటున్నాడు? శాశ్వతమైన మందిరాన్ని ఒకటి కట్టిస్తున్నాను. ఆయన రాజ్యము, నీ కుమారుని యొక్క రాజ్యం స్థిరపరిచి శాశ్వతంగా ఉంటుంది. దానికి ఎప్పుడు లయం కాదు. నేను అతనికి కుమారుడు అంటాను, అతను నాకు తండ్రిని, నేను అతనికి తండ్రిని అంటాను, అతడు నాకు కుమారుడు అంటాను చెప్తూ ఈ మాట ఎప్పుడు నెరవేరుతుంది, ఆ మందిరం ఎప్పుడు స్థిరపరుస్తాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత పేతురు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఏమని చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 18 వచ్చి చదువుదాం ప్రియులరా. 16 నుంచి చదువుదాం. లేకపోతే అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పి, అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచినను కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలవలేరని నేను నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. దేవుడు వాగ్దానం చేసిన ఆ మాట లేక దేవుడు వాగ్దానం చేసిన ఆ మందిరము, ఆ మందిరాన్ని ప్రభువుని యేసుక్రీస్తు వారు పలుకుతూ, నేను ఒక రాజ్యమును లేక నేను ఒక సంఘాన్ని కట్టుతాను, ఆ సంఘము నీ చేతి ద్వారా నిర్మింపబడుతుంది. ఆ రాజ్యంలోనికి ఎవరు వస్తారంటే ఇశ్రాయేల్ జనాంగం మాత్రమే పరిమితి కలిగిన ఒక జనాంగం ఉంది కదా. ఈ నేను కడుతున్న ఈ రాజ్యంలోనికి సకల విధమైన అన్యజనులు, భూమి యందున్న ప్రతి జాతి మనుషులు ఈ సంఘంలోనికి రావాలి. ప్రతి జాతి మనుషులు ఈ రాజ్యంలోనికి రావాలి. ప్రతి జాతి మనుషులు ఈ మందిరంలోనికి రావాలి. అలాంటి మందిరం శాశ్వతంగా ఉండే మందిరాన్ని కడతానని చెప్తూ ఆ మందిరానికి పేతురు గారు ఓపెనింగ్ ఎప్పుడు చేశాడంటే లూకా గారు రాసిన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 36 వచనం చదువుదాం ప్రియులరా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును అన్నాడు. దేవుడు యేసు ప్రభు వారిని ఏమగా నియమించాడంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడంట. దేవుడు కట్టాలనుకున్న ఆ మందిరం లేక దేవుడు కట్టాలన్న ఆ రాజ్యం, దేవుడు కట్టాలనుకున్న ఆ రాజ్యం పైన యేసు ప్రభువుని ప్రభువుగా లేక రాజుగా దేవుడు అధికారం ఇచ్చాడు. లేక దేవుడు ఆయనని ఆ సంఘం పైన ఆ రాజ్యం పైన దేవుడు అధికారిగా రాజుగా యేసుప్రభు నిలిపించాడు. ఆ యేసుప్రభు వారు దేవుడు కోరుకున్న ఆ మందిరం ఏంటి అని అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, మందిరం అంటే భౌతిక సంబంధమైన మందిరంలో ఆయన నివసింపుడు, హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపుడు అని అపోస్తలుల కార్యము 17:24-25 చూస్తే దేవుడు సకల జాతి మనుషులు ఒకరి నుంచి ఉద్భవిస్తే ఆ మనుషులు దేవుని తడవులాడి కనుగొనాలని ఒక మనిషి నుంచి
మనుషులందరినీ ఏర్పరిచాడు. కానీ హస్తకృతములైన దేవునికి ఏదైనా కొదువు ఉన్నట్టు హస్తకృతముల ఆలయంలో ఆయన నివసింపుడు, మనుషులు కట్టిన కట్టడాల్లో ఆయన నివసింపుడు. అయితే దేవుడు ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడంటే, దేవుడు కట్టుకున్న మందిరం ఒకటి ఉంది, ఆ మందిరంలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. ఆ మందిరం ఎవరో కాదని అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 19 చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని అంటున్నాడు. ఎందుకు దేహంతో దేవుని మహిమపరచాలి అని అంటే, దేవుడు కోరుకున్న మందిరము భౌతిక సంబంధమైన మందిరం కాదు, తాను నిర్మించుకున్న తాను కట్టుకున్న మందిరమే. మన దేహమే దేవునికి ఆలయంగా, మన దేహమే దేవుడు నివసించే స్థలముగా, మన దేహమే దేవుని ప్రభావం ఉంచుకున్న ఒక స్థలంగా దేవుడు కట్టుకున్న మందిరంగా మనుషులే ఉన్నారు. దేవుడు కోరుకున్న మందిరమే మనుషులు. దేవుడు కోరుకున్న దేవుడు నివసించాలని దేవుడు ఆశపడిన మందిరం ఏంటి అని అంటే, మనుషులే దేవుని మందిరంగా మారాలి, మనుషులే దేవునికి ఆలయంగా మారాలి, మనుషులే దేవుణ్ణి మనలో నివసించుకోవడానికి, మనలో దేవుని ఉంచుకోవడానికి, దేవుని ప్రభావం మనలో, దేవుని ప్రేమ మనలో, దేవుని యొక్క శ్వాస మనలో ఉంచుకోవడానికి మానవులే దేవునికి ఆలయంగా మారాలి తప్ప భౌతికమైన కట్టడాలు, భౌతికమైన మందిరాలు మాది శాశ్వతంగా నిలిచిపోవు. కానీ మనుషులే దేవునికి మందిరంగా, మనుషులే దేవునికి ఆలయంగా మారాలని ప్రభుపేట మిమ్మల్ని అందరూ కోరుతున్నాం ప్రియులారా. అయితే మా భౌతికమైన కట్టడాలు వ్యర్థం అంటే, అలాంటి వ్యర్థమా అని మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకని అంటే, భౌతికమైన మందిరము దేని కొరకు కట్టుకుంటున్నామంటే, నిజమైన మందిరంగా ఉన్న మనమందరం ఏకంగా కూడి ఒక స్థలానికి వచ్చి ఆయన ఆరాధించడానికి ఒక మందిరం మనకు అవసరం కనుక మన కొరకు ఈ మందిరం కట్టుకుంటున్నాం. కానీ దేవుని కొరకు మాత్రం మందిరంగా ఉండవలసినది ఈ భౌతికమైన కట్టడ కాదు, మనమే, మన దేహమే దేవునికి ఆలయము. కనుక ఈ ఆలయముని ఎవరైనా పాడు చేస్తే ఏం చేస్తారంట? దేవుడు వారిని పాడు చేస్తారంట. ఇప్పుడు మనము మనుషులుగా ఉన్న మనము దేవుని ఆలయంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తామా, లేక భౌతిక మందిరంలో రావడానికి మనం ప్రయత్నిస్తాం? మనలో మనమే ప్రశ్నించుకోవాలి ప్రియులారా. మన చేతుల ద్వారా, మానవ చేతుల ద్వారా నిర్మింపబడిన ఈ భౌతికమైన మందిరంలోనే మనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా, లేక దేవుడే నివసించడానికి, లేక దేవుడే దేవుని ప్రభావం మనలోనికి ఉంచడానికి మనమే దేవునికి మందిరంగా మారుతున్నాం అన్నదాన్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. మనం కేవలం భౌతిక సంబంధం మందిరంలోనే ఉంటే అది దేవునికి ఎన్నటికీ మేలుగా ఉండదు ప్రియులారా. అది మనకు కూడా మేలుగా ఉంది. మనమే దేవునికి మందిరంగా మారాలి, మనమే దేవునికి మందిరంగా మారాలి అని అంటే ఎప్పుడు అది సాధ్యం అంటే, ఎప్పుడైతే మన పాపములు ఒప్పింపబడి ఆయన చెంత క్షమాపణ పొందుకొని ఆయన ఇస్తున్న రక్షణ అనుభవాన్ని మనం కాపాడుకుంటూ ఆయన రక్షణ అనుభవం జీవితాన్ని మనము ప్రారంభించుకుంటూ కడ వరకు దాన్ని నిలబెట్టుకుంటే మనమే దేవునికి మందిరంగా మారుతాం పిల్లలు. అలాంటి మందిరాలుగా మనందరం ఉండాలని ప్రభుపేట మిమ్మల్ని నన్ను కోరుతూ ఇంతవరకు ఓపికమైన మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి, సంఘ పెద్దలకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.